అంత బెత్తరు ఏమన్నా మంచిగా ఏడు అడుగులు ఉంటుందా గణేష్ గిడి ఉందంట పడుతున్నా పైన ఉండొచ్చు తలకాయ అంత బెత్తరు ఏం పామన్నా జరపోతు ఎవరు చెప్పురా ఎక్కినా ఎందుకు ఏమన్నా ఏమన్నా మంచిగా అంత లావదు బాబాయ్ ఇవన్నీ వేసుకునే పిల్లలు చూడేది ఏం లేదు ఇంకా మంచిగా పట్టుకో వేస్తుంది ఏమనకూడదు మింగిందా వీటికి కనిపిస్తుంది ఏడు అడుగులు ఉంటుందా వస్తుందా ఎన్ని పెట్టారులే గిరిందో లేదు మీరులే కొట్టారనే బొక్కల్లో పడినప్పుడు చెక్కిడరు కానీ హలో గాయస్, మీరు చూస్తున్నది ఇండియా ర్యాడ్ స్నేక్ ఫ్రెండ్స్, తెలుగులో జరపోతు అంటారు. ఇది కొరికినా కూడా ఏం కాదు, అట్లని ఎవరంటే ఎవరు ధైర్యం చేసి పట్టుకోవద్దండి. ఎందుకంటే ఇది కొరికితే చాలా ధైర్యం ఉండాలా. ఇది కొరికినా కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఇది ఏమంటే మామూలు మనుషులు కూడా చనిపోతారు. ఎందుకంటే మనం ధైర్యం కోల్పోం కాబట్టి ఏం కాదనమాట. మనం వెంటనే పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి టీటీ ఇంజక్షన్ వేయించుకుంటాం. దీనికి టీటీ ఇంజక్షనే. నాకు పాము కొరికితే యాంటీవెనం వేయించుకోవాలా. ఈ పాములు కొరికితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి. మధ్యలో చెట్టు తాయతులు మంత్రాలు తంత్రాలు అని పోవద్దండి. దయచేసి చెప్తున్నా, ఇలాంటి సాహసాలు కూడా ఎవరు చేయొద్దండి. ఇది ప్రాణాలతో చెలకాటం ఉన్నట్ల. మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అవి ఎక్కడ దాడి చేయవు, మకంకే దాడి చేసేది. ఎవరన్నా కొట్టింటారు కదా, కొట్టిన వాళ్ళకైతే ఏడ పట్టుకునేది తెలియదు. మా ఇట్లా వాళ్ళకంటే మకాలకే ఇంకా పట్టుకుంటాం కాబట్టి మకాలకే దాడి చేసేది. మకాలకి కానీ చేతులకు కానీ చాలా అంటే చాలా బిగ్ సైజు. పోయేటప్పుడు కూడా ఎక్కువ అరసకూడదు, అరిసేది కూడా ఎక్కువ ఉండకూడదు దీనికి. ఎందుకంటే ఆడ కొడతారు అని మీదికి ఎవరుతాయి ఇవి. వచ్చేలా బయటికి దగ్గర దగ్గర కప్ప బాబాయ్ దగ్గరే ఉండి అదేం రాదే.
అదే కామర్స్ శబ్దం. పండు కూడా ఏ పండ్లు ఎంతకుండా పట్టుకుంటే మాత్రము ఒక రేంజ్లో ఉంటుంది చూడు. 50 ముండ్లు కలిసి ఒకటే పారు పుచ్చుకుంటే ఎట్లుంటుంది అట్లుంటుంది చూడు. ఇదేమంటే బాగా కొరికించుకోవడానికి అలవాటు పడేది అనమాట. 50 ముండ్లు ఒక్కటే పారు దిగితే ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. అది కప్ప మింగినాక అట్లా ఉండదు, లేకుంటే ఎప్పుడు ఇస్తుంది బయటకి. ఇస్తుంది. నువ్వు బాగానే చూసావు తెల్ల వస్తుంటే ఆమె చెప్పాను అనమాట, ఆమె ఎరుక్కునేది ఇంకా ఊరిని గణేష్ కనాలమ్మా. చాలా చంపలేదా ఎప్పుడు ఇంతకంటే తర్వాత చంపి నాకు ఇప్పుడు నిలబడే ఇంకేంటి చంపేదేమని. గిరిలో జరపోతే ఇదేమనేమో ఇంతకుముందు ఉండింది. బక్కగా ఉంటాయి. ఇవే అంగా అబ్బాయి ఇప్పుడు అదంటే ఎంత వాందట్లు అంత వందలే. మరి మా పక్కలోనే 3 పట్టింది జరపోతుడు. ఇది ఒకటి లాస్ట్ రోజు ఉండేదన్నా పెద్దది ఉండాలి అంటుండ్రు. మరి ఇదే ఉంటుంది. ఇట్లాడి అంతేనా? ఇది ఆడిది చూడు. ఇది ఆడిదే. ఆడిది పాము అనమాట, మొగది కాదు. మొగది ఆడిది ఎట్లా తెలుస్తుంది? దీనికి ఇంకా పసుపు కలర్లో ఉంటుంది. ఇంకా మొగదంటే చాలా పసుపు ఉంటుంది ఎక్కువ. అది పట్టదు కదా గురు. అది పట్టదా? పట్టదు. సన్నపాయ సగం కూడా పట్టదు దాంట్లోనే. ఇది సగం కానీ మా 2 సంచి ఏమన్నా తాగలేదు. సంచన బక్క పెట్టుకుని బక్క ఉండదా ఆల్రెడీ.